హాయ్ ఫ్రెండ్స్! కిచెన్ క్లీనింగ్ కానీ, ఇంట్లో ఏ రూమ్ క్లీనింగ్ అయినా సరే, రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉంటే మన ఇల్లు ఎప్పటికీ నీట్‌గా ఉంటుంది. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఇదే ఫాలో అవుతాను కాబట్టి. ఇల్లంతా ఒకేసారి క్లీనింగ్ అంటే అది పాసిబుల్ కాదు. దానికి ఎంతో టైమ్, ఎఫర్ట్ ఇంకా ఎనర్జీ కావాలి. సో, ప్రతిరోజు ఒక చిన్న ఏరియాని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఈ కౌంటర్ టాప్ మీద ఓవెన్ అండ్ వాటర్ కెటిల్ పెడతాను కదండీ! ఆ ఏరియా క్లీన్ చేస్తున్నాను. ఓవెన్ అయితే 2, 3 డేస్‌కి క్లీన్ చేస్తాను. బట్ దాని వెనకాల సైడ్స్‌కి క్లీన్ చేసి అట్‌లీస్ట్ 10-15 డేస్ అయిందనమాట. సో, డస్ట్ చూడండి ఎలా అక్యుములేట్ అయిందో. స్విచ్ బోర్డ్ కూడా డర్టీగా అయింది. కొద్దిగా సోప్‌తో క్లీన్ చేస్తే మరకలు పోయి కొత్తగా అయిందనమాట. ప్రతి వీడియోలో ఈ లిక్విడ్ ఏంటి అని అడుగుతున్నారు కదా కొత్త సబ్‌స్క్రైబర్స్. ఆ వీడియో లింక్ కూడా కింద పెడతాను చూడండి. ఓవెన్ జరిపి చూస్తే చూడండి ఎంత డస్ట్ అక్యుములేట్ అయిందో. అక్కడున్న జర్మ్స్, బాక్టీరియా ఫుడ్‌లోకి ఎంటర్ అవుతుంది. కింద పడిన ఫుడ్ పార్టికల్స్‌తో కాక్రోచెస్ కూడా చేరుతాయన్నమాట. ఈ లిక్విడ్‌లో వెనిగర్ యాడ్ చేశాను. దీంతో అస్సలు కాక్రోచెస్ ఉండవు. ఎందుకంటే వాటికి ఈ స్మెల్ అసలు పడదన్నమాట. థాంక్ గాడ్ నా ప్లాట్‌ఫార్మ్ అయితే నీట్‌గా అయింది. ఒక డ్రై క్లాత్‌తో తుడిచేసి ఓవెన్ పెట్టేస్తాను. సో, టైమ్ టు టైమ్ క్లీనింగ్ చాలా అవసరం అన్నమాట. అలాగని మన ఎనర్జీ అంతా డ్రైన్ ఔట్ చేసుకోకుండా కొన్ని కొన్ని ఏరియాస్ ఒక్కో రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఓవరాల్‌గా మన ఇల్లు నీట్‌గా డస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఇదే మూలమంత్రం అన్నమాట. డస్ట్ ఫ్రీ హౌస్‌కి. వీడియో హెల్ప్ అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. బై బై.